రావట్లేదని బయట చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు రకరకాల కారణాలు చెప్పి చివరికి ఫైనల్గా ఆపరేషన్ అనో ఐవీఎఫ్ అనో చేస్తున్నారు. అవన్నీ ఫెయిల్ అయిపోతే చివరికి డోనార్లకు వెళ్ళమంటున్నారు. అవి ఫెయిల్ అయిపోతే చివరికి సరుగేట్ మదర్లకు వెళ్ళాలంటున్నారు. అన్నీ అయిపోతే ఇక దేవుడిదే తూర్పు తిరిగి దండం పెట్టమంటున్నారు. సో ఎక్కడా కూడా ఏ ప్రొసీజర్కి నో గ్యారంటీ. అలాంటిది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. ఏ సమస్య ఉన్నా మన తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా ఒక్కొక్కరు డజన్లు కనొచ్చు. ఒక ఐవీఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా అలా చెప్తూ కొన్ని వేల మందికి మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాం. అలాగే మన దగ్గర మందులు వాడుకుంటూ ప్రెగ్నెన్సీలు పొందారు. ఇవాళ ఒక 4 ఉన్నారు. మీకు సక్సెస్ స్టోరీలు వాళ్ళకి కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని బాధలు పడ్డారు, ఏ సమస్యలతో బాధించబడ్డారు, చివరికి ఇక్కడికి వచ్చాక ఒక యూట్యూబ్ వీడియో ద్వారా చూసి ఇక్కడికి వచ్చి చివరికి మన దగ్గర మందులు వాడి ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా అనేది మీరు కూడా వింటే మీకు కూడా తెలుస్తుంది. జ్యోతి, కళ్యాణి, శ్యామ్, రాజేష్ వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మేనరికం అంటున్నారు. తర్వాత ఏదో ఒవేరియన్ సిస్ట్ ఉంది అంటున్నారు, లో కౌంట్ అంటున్నారు, కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుందన్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. చాలా మందులు మింగి అలసిపోయారు. చివరికి ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల మన దగ్గరికి వచ్చారు. తర్వాత ఇక్కడ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 ఏళ్ళ నుంచి రానిది 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గొప్పైనా కాదా? అది న్యాచురల్గా, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. మరి చప్పట్లు కొట్టాలో వద్దా? సాధించారు కదా, సాధించారు సక్సెస్. మరి మీ సక్సెస్ ఎలా వచ్చిందో చెప్తే ఏం బాధపడ్డారు, ఎలా బాధపడ్డారు, మీకు మా గురించి ఎలా తెలిసింది, తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, యూట్యూబ్లో చూసి ఇంత దూరం విజయవాడ ఎందుకు వెళ్ళాలి, హైదరాబాదులో డాక్టర్లు లేరా అని చాలామంది మిమ్మల్ని ఆపుంటారు. అయినా కూడా మరి ఇక్కడికి వచ్చారు, నమ్మారు, మరి వాడారు, మరి వాళ్ళ రిజల్ట్ పొందారు. అప్పుడు ఎలా ఉంది మీ అభిప్రాయం, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చెప్తే వాళ్ళలో కూడా కొంత ధైర్యం వస్తుంది. నేను స్టార్టింగ్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నది, మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఇంకా మీరు ఇంకా కళ్ళు మూసుకొని దానికి వెళ్ళిపోండి, ఇంకా దేనికి ఆలోచించకండి ఇంకా అని చెప్పారు. ఇంకా మాకు ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్పారన్నమాట, ఇలా వైఎస్ బాబు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా అవుతుంది అంటే మేము డాక్టర్ గారిని నమ్ముకొని అక్కడికి వెళ్ళిపోయాము. విజయవాడకి వచ్చేసాము. ఇంకా వచ్చినాక డాక్టర్ గారు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు. మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి ప్రొసీజర్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇంకా నమ్మకంతో ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చాను. నేను మందులు వాడేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అనిపించిందా? మందులు వాడేటప్పుడు ఏమీ ఇబ్బంది ఏమి లేదండి. మనం టెస్టులు ఇద్దరికి చేయించుకోమన్నాం, భర్త భార్య ఇద్దరు. మరి భార్యకి సమస్య ఉంటే భర్తకి సమస్య ఉంటే భార్య, ఇద్దరు వాడాల్సిందే అన్నాం. మరి ఇద్దరికి కూడా ఒకే రకమైన మందులు కూడా ఇచ్చాం. మరి ఒకే రకమైన మందులు ఇచ్చి కూడా మీ కౌంట్ ఇంప్రూవ్ చేసాం, మీ ఆవిడ అండాలు క్వాలిటీ పెంచాం. మరి ఎలా సాధ్యమైందంటారు ఇది? మీ ఫార్ములా, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఒకే మందులు, ఇటు అదే మందు, ఇది కౌంట్ ఇంప్రూవ్ చేసింది, అదే మందు ఆవిడ అండం క్వాలిటీ పెంచింది, ఇద్దరికి కలిపి ఒక బిడ్డను తెచ్చింది. అది మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా? మీకు కూడా పనిచేసింది. ఏం మందులు ఇవి? అబ్రకాదబ్రా మందులా? డాక్టర్ వైఎస్ బాబు గారు తయారు చేసిన ఉన్న సీక్రెట్ మందులా? ఏమి లేదు. మీ ఊర్లో దొరుకుతాయి, మీ మందుల షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇంగ్లీష్ మందులు ఈ ప్రపంచంలో కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్న మందులే. మరి మిగతా డాక్టర్లు ఎందుకు ఇవ్వట్లేదంటారు? ఐవీఎఫ్లే చెప్తున్నారు అందరూ. వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెంచుకోవటం కోసం ఇంకా ఐవీఎఫ్ చెప్తున్నారు. ఇంకా అంటే వాళ్ళకి తెలియదు ఈ మందుల్ని ఎలా వాడాలి, ఎవరికి వాడాలి, ఎంత డోసులో వాడాలనేది తెలిస్తే చాలు. మంచినీళ్ళ గురించి ఎవరికి తెలియదా? తెలుసు కదా. మరి మంచినీళ్ళు 3 బిందులు తాగితే ఏమైపోతావు? చచ్చి ఊరుకుంటావు ఇవాళే. అదే మంచినీళ్ళు అమ్మో 3 బిందులు తాగితే చచ్చిపోయాడని 3 గ్లాసులే తాగావనుకో, యూరిన్ రాక, మోషన్ రాక కంపు కొట్టిపోతావు వారం రోజుల్లో. మరి ఎంత తాగాలి? 3 లీటర్లు తాగాలి రోజుకి. అది నీకు అమృతంలాగా పనిచేస్తుంది. డాక్టర్ వైఎస్ బాబు మందులు కూడా అంతే. ఈ మందులు ఏవి కొత్తవి కాదు, ఈ మందులు ఏవి సృష్టిలో లేనివి కాదు. కానీ ఈ మందుల్ని
ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఎంత డోసులో వాడాలి, అది మాత్రమే మ్యాజిక్. అదే పిల్లల్ని తెచ్చేస్తుంది. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. 5 సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన ప్రెగ్నెన్సీ, ఇబ్బంది పెడుతున్న ప్రెగ్నెన్సీని 3 నెలల్లో లాక్కొచ్చేసింది. మరి కారణం ఏంటంటే నమ్మకం. దేవుడు నేను లాక్కొచ్చాడు. ఏ దేవుడిని పూజిస్తారు మీరు బాగా? జీసస్, యేసయ్య. యేసయ్య నమ్మారు. ఆయన నా వీడియోని మీకు తీసుకొచ్చి చూపించారు. చూపించినందుకు దేవుడు చూపించిన మార్గంగా భావించి ఇక్కడ వరకు వచ్చి మనల్ని నమ్మి వాడారు. చివరికి ఫలితం వచ్చింది. ఆయన డైరెక్ట్గా కిందకి రాలేడు. దేవుడు రారు. ఆయన ఒక వైద్యుడు రూపంలో, వైద్యో నారాయణో హరి, ఒక వైద్యుడు రూపంలో వచ్చి ఆ బిడ్డని నీ చేతిలో పెడతారు అనేది మనం చెప్తున్నాం. దేవుడు దయ ఉంటే తప్ప మన వీడియో కనపడదు అని కూడా చెప్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు మొత్తం దేవుడి లీలలు ఎలా ఉంటాయో త్రూ వీడియోసే మనకి అన్నీ తెలుస్తాయి. మనకి వచ్చే వరకు ఆయన భయపెడుతూనే ఉంటారు, రాదేమో అని అనిపిస్తూ ఉంటారు. కానీ ఆ సైతాన్లు మాట నమ్మకోకుండా నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకుని నిలబెడితే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది అని చెప్పాం. అదే వాళ్ళు జరిగింది. గత 3 నెలల క్రితం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో ఇవన్నీ చెప్పాను. నిజమని తెలిసింది కదా. ఇప్పుడు తెలిసింది. ఆ రోజు కొంచెం నమ్మారా? ఆ రోజు కొద్దిగా అటు ఇటుగా ఉండుంటుంది, కొంచెం ఒక పావలా అన్న తగ్గి ఉంటుంది నమ్మకం. ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది. ఇప్పుడు కూడా కొద్దిగా డౌట్గానే ఉంది, కానీ ఇది కన్ఫామ్. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 10 వారాలని ఇచ్చారు. ఇది కూడా గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో లేదు అని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది 2వ విజిట్ అయింది. ఆల్రెడీ ఒక విజిట్ వచ్చి ఆ మందులు తీసుకెళ్లారు. ప్రెగ్నెన్సీ రప్పించడమే కాదు, దాన్ని నిలబెట్టడానికి కూడా మన దగ్గరే వాడాలి అని చెప్పాం. అందుకే మళ్ళా మందులు వాడిచ్చి తీసుకొచ్చాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు పేటల్ పార్ట్ లేదు, హార్ట్ బీట్ లేదు. ఈసారి 1 మంత్ మందులు ఇచ్చి ఈ వాడుకుని రండి అని చెప్పాము. ఇప్పుడు ఈసారి పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. ఇది లాస్ట్ టైం విజిట్ 29 జూలై. అప్పుడు సింపుల్ సిస్ట్ ఉంది, స్మాల్ గాల్ బ్లాడర్ పాలిప్ ఉంది, గ్రావిడ్ డ్రెస్, ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి అప్పుడు ఇచ్చిన స్కానింగ్. ఆ తర్వాత మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ బిడ్డను నిలబెట్టడానికి మళ్ళీ మందులు ఇచ్చాం. ఏ క్రిములు హార్మోన్ల నుంచి అయితే గర్భసంచిని కాపాడుతున్నామో అదే క్రిములు హార్మోన్ల నుంచి బిడ్డని కూడా కాపాడాలి అని చెప్పి మనం మందులు ఇస్తున్నాం. ఆ మందులు మన దగ్గర 5 నెలలు వాడాలని చెప్తున్నాం. 5 నెలల వరకు ఇక్కడే వాడాలి, అది మనం చెప్పేది. ఇంకా ప్రెగ్నెన్సీ ఇది 29 జూలైలో చేసిన స్కాన్. అప్పుడు 5 వీక్సే, ఇప్పుడు 10 వీక్స్కి వచ్చేసి ఈ 1 మంత్ మందులు వాడుకుని వచ్చారు. 5 వీక్స్ 6 డేస్ అప్పుడు, ఇప్పుడు 10 వీక్స్. సో ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యారు. వీళ్ళు కూడా మన మాట విన్నారు, మన దారిలో నడిచారు. శ్యామ్ రాజేష్ గారు, జ్యోతి కళ్యాణ్ గారు, గారు, మరి మబూ షాను గారు, ప్రొద్దుటూరు. మబుషాను అన్న రైట్. మబుషాను, కరీముల్లా మబుషాను, ప్రొద్దుటూరు నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా పెళ్ళయ్యి 10 ఏళ్ళు అయింది. పిల్లల పట్ల ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు రావట్లేదని చాలా చోట్ల తిరిగి చివరికి మన గురించి ఎలా తెలుసుకుని వచ్చారండి? యూట్యూబ్ ద్వారా వచ్చారు. యూట్యూబ్ ద్వారా వస్తే ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 2 నెలలు సార్. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. యూట్యూబ్ ఎంతకాలం చూసారు? నేను గల్ఫ్లో ఉన్నా సార్. గల్ఫ్లో ఉన్నారు. వచ్చాను, మీరు మేలో మీరు హాలిడేస్ అన్నారు, మంత్ వెయిట్ చేశాను. తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత టాబ్లెట్స్ పోయాను. ఫస్ట్ డేనే వచ్చేసారు, 1/6/2024. అవును సార్. రీఓపెన్ చేయగానే రెడీగా వచ్చేసారు. అవును సార్. మే నెల మొత్తం మన హాస్పిటల్ క్లోజ్. ఓన్లీ ప్రెగ్నెంట్లు వరకే చూస్తాం. మామూలు వాళ్ళని రావద్దంటాం. ఎండాకాలము వరదెబ్బ కొట్టి పడిపోతారని హాస్పిటల్ చుట్టూ తిరగొద్దంటాం. కొరియర్లు పెట్టేస్తాం, మందులు కొరియర్లు పెడతాం. వెయిట్ చేసి టాబ్లెట్ తీసుకుని చెక్ చేసుకున్నాను సార్. 2 మంత్స్కి వచ్చేసింది సార్. రైట్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని అక్కడ టెస్ట్ చేయిస్తే మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఇచ్చారు. జెస్టేషనల్ శాక్ నోటెడ్ ఇన్ ఎండోమెట్రియం అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఇదిగోనే
గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలేదు, గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఒకవేళ అది ప్రెగ్నెన్సీ కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పి అనుమానాస్పదంగా ఉందన్నారని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ స్కాన్ తీయించమన్నాం. అక్కడే డాక్టర్ గారు స్కాన్ తీసి ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ 6 వీక్స్, ప్రెగ్నెన్సీ 6 వీక్స్ అని చెప్పి ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫామ్ అయిపోయింది, బీటా హెచ్సిజి 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం. 1226 ఉంది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కాన్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి గర్భసంచిలో ఉందని కూడా ఇచ్చారు. సో కన్ఫామ్ అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో బుడింగిన వచ్చింది. చాలా హ్యాపీ సార్. ఎలా వచ్చిందంటారు? మ్యాజిక్కేనా? సార్ మ్యాజిక్కే, కానీ మందులే మ్యాజిక్ చేస్తున్నాయి ఇక్కడ. సార్ మీరు ఏ దేవుడిని పూజిస్తారు? అల్లా. అల్లా ఇక్కడ వరకు లాక్కొచ్చాడు. అవును సార్. గల్ఫ్లో ఉన్న మిమ్మల్ని విజయవాడ వరకు లాక్కొచ్చాడు. చూడండి, డైలీ చూడేమో సార్ మీ యూట్యూబ్లో వీడియో చూసేవాళ్ళు డైలీ చూసాను రోజు. ఏమనిపించేది? ఫస్ట్లో నమ్మాలనిపించిందా? మరి నమ్మబుద్ధి కావట్లేదు. కొంతమంది నమ్మలేకపోతున్నారు. నమ్మే సార్. 4 IVFలు పోయిన వాళ్ళకి, 6-7 IUIలు పోయిన వాళ్ళకి, అవి ల్యాప్రోస్కోపీలు 2 పోయి, హిస్ట్రోస్కోపీలు 3 పోయి, ఇలా రకరకాలు మొంత మసాలా అయిపోయి 50 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళకి 10 రోజుల్లో వచ్చిందంటే అట్ట అవుతుందా? అయ్యి బాబాయ్, మోసం, దగా, కుట్రియా, నమ్మడానికి కూడా భయపడతాం. అలా వస్తున్నాయి ఇక్కడ. అన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి రానివి ఇక్కడ వస్తున్నాయి. మరి ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే సరైన సమస్యని కనిపెట్టి దాన్ని తొలగిస్తున్నాం. అక్కడ వ్యాపారం చేస్తున్నారు, లాభాలు వస్తున్నాయి వ్యాపారం చేసిన డాక్టర్ గారికి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం, పంటలు పండుతాయి, కడుపు పంటలు అయిపోయింది. ఇక్కడ వ్యవసాయం చేయటం ముఖ్యం, వ్యాపారం చేయటం కాదు. నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వస్తుందా? లోపల ఉన్న సమస్యను గుర్తించి తొలగిస్తే వస్తుందా? అది బిడ్డ రాకోకుండా చేస్తున్న కారణాన్ని గుర్తించి తొలగించాలి. మళ్ళీ మీకు ఇద్దరికి టెస్టులు చేశాను నేను. అవును సార్, ఇద్దరు చేశాను సార్. ఇద్దరికి టెస్టులు చేసాం, ఇద్దరికి మందులు ఇచ్చాం. అవును సార్. ఏ మందులు ఇచ్చాం? మళ్ళా ఒకే రకమైన మందులు. అవును సార్. నీకు వేరు, మీ ఆవిడికి వేరు కాదు. నీకో బస్తా, మీ ఆవిడకో సంచి కాదు. ఎవరి సంచి వాళ్ళది, ఎవరి బస్తా వాళ్ళది కాదు. ఒకే కుండలో అన్నం ఇద్దరూ తిన్నట్టే ఒకే ట్యాబ్లెట్ ఇద్దరు మింగాలి. కొట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. నీ తప్పు లేదు, నా తప్పు అనుకోవడానికి కూడా లేదు. ఏమున్నాగో ఆడుకుంటారు. ఇక్కడ మనం ముందే ఏం చెప్పామో, భర్త లోపమైన భార్య నింద మోస్తుంది, భార్య లోపమైన భర్త నింద మోస్తున్నాడు. దీనికన్నా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని, తిట్టుకునేదానికన్నా కొట్టుకునేదానికన్నా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఒక బిడ్డని పొందితే ఇద్దరు నింద నుంచి బయటపడిపోతారన్న. మీరు ఆ రోజు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారుగా, వచ్చిన రోజు మరి విన్నారా చక్కగా నా మాటలు? మారారా? కొంచెం జీవితం మారిందా? లంబూ జంబుల్లాగా తయారయ్యారా భార్య భర్తలు? అంతకుముందు ఎట్లా ఉండేది మీ పరిస్థితి? ఇప్పుడు బాగుంది సార్, కొంచెం మారింది. అంతకుముందు కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైంది, పప్పు ఎక్కువైంది, అట్ట ఎక్కువైంది అని కొంచెం కొట్టుకున్నా. ఇక అప్పుడు అవి లేవని చెప్పాను నేను. మన దగ్గరికి వచ్చాక భార్య భర్తలు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొత్త కొత్త బూతులతో అవమానించకూడదు, ఇద్దరు లంబూ జంబుల్లాగా ఉండాలని చెప్పాను. కలిసి ఉండాలి. ఎందుకంటే బిడ్డను కనేసి మీ ఇద్దరే, మందులు కనం. మందులు హెల్ప్ చేస్తాయి, బండి స్టార్ట్ అవ్వకపోతే ఒక తోపుతో వస్తాయి అంతే. మెయిన్ కనాల్సింది మీ ఇద్దరే అని చెప్పాం. ఇంకా ఫుడ్ గురించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? మనం బుక్ ఇచ్చాము ఆ రోజు, మీరు అమ్మా నాన్న కాగలరు. ఇవాళ ఒక్కో బుక్ ఇస్తా, గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు. అప్పుడు బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు అని బుక్. చూసారా? అది చదివారు, ఫాలో అయ్యారు. చికెన్లు తినొచ్చు, మటన్లు తినొచ్చు, ప్రాన్ తినొచ్చు, పిచ్చు తినొచ్చు. పిచ్చు తిన్నారా? అన్ని మిగతా వాళ్ళు ఎవరినో ఏం తినట్లేదుగా డాక్టర్లు. చికెన్ వేడి కదమ్మా, ఇలా తింటావు. ఆవిడ చికెన్ తినొచ్చు ఉంటుంది, అలా ఆయన చికెన్ తిన్నాడు, వాళ్ళిద్దరు పిల్లలకి అన్నారు. మీరెవరు తినకూడదండి. చైనా వాడైతే చికెనే కాదు, మిడతలు, పాములు, కప్పలు, మండ్రగబ్బలు, గబిలాలు తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు. పిల్లలు ఉన్నారమ్మా. నువ్వు ఏం తిన్నావు అనేది కాదు ముఖ్యం, దాంట్లో ముడిసరుకు ఉండాలి. వీర్యకణం తయారవడానికి, అండం తయారవడానికి ముడిసరుకు ఉండాలి. అలాంటి ఆహారం తీసుకోండి. ఇదిగో ఇలాంటి ఆహారంలో ఉంటుందని ఒక బుక్ ఇచ్చాం. అవును సార్. అది ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్బు, ఎప్పోర్ హబ్బు యూట్యూబ్లో వీడియోలు పెట్టాం. చూసాను సార్. వీడియోలు చూసారా? చూసాను. ఎవరు వీడియోలు పెట్టింది? ఎవరు? మేడం సార్. మేడం వంటలక్క.
పావని మేడం మా ఆవిడ వంటలక్క నేను మీ డాక్టర్ బాబు అని చెప్పాను నేను. శుభ్రంగా ఆ వంటలు చూసుకోవడం, ఇద్దరు కలిపి వండుకోవడం, కొసరి వడ్డించుకోవడం, వీలైతే క్యాండిల్ వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అచ్చికా బుచ్చిగా కబుర్లు చెప్తూ తినమని చెప్పా. అవును సార్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంట్లోనే చేశారా, పక్కింట్లో చేశారా? బయట సార్. బయట గుడ్లు పెట్టేస్తే మన అకౌంట్లోకి రావయ్యా. ఓ బయట అంటే హోటల్లో చేశాడు, భార్యతోనే చేశాడులే, ఏమనుకోకండి. అది సో మొత్తానికి చక్కగా ప్రేమగా ఉంటే చాలు కదా. ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ ఫలమైన బిడ్డ మన చేతిలోకి వస్తుంది అని చెప్పాను. రైట్. కరీముల్లా గారు, మబుషాను గారు కూడా ప్రెగ్నెన్సీ పొందారు. బీటా ఈసీజీ వచ్చింది, యూరిన్ టెస్ట్లో వచ్చింది, బ్లడ్ టెస్ట్లో వచ్చింది, స్కానింగ్లో కూడా 6 వీక్స్ అని వచ్చింది. ఏమిటి మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి ప్లస్ వీళ్ళందరూ కూడా మీలాగానే బాధపడుతున్నారు. మీరు పెళ్ళై 10 ఏళ్ళు, 10 ఏళ్ళ బత్తాకాయ సర్వీస్ ఉంది మీకు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సాధించారు 2 నెలల్లో. ఏమన్నా వాళ్ళకి సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. వీళ్ళ గురించి కాదు, కొన్ని లక్షల కోట్ల మంది బయట ఉన్నారు. బయట కూడా చూపించినాం సార్. నీటి బొగ్గులు ఉన్నాయని మాత్రలు ఇచ్చినారు సార్, 3 నెలలు ఇచ్చినారు, ఇంజక్షన్ వేసినారు. చూసి ఇంకా నా వల్ల కాకుండా గల్ఫ్ వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నమ్మకంతోనే మీకోసం వచ్చాను సార్ నేను. ఆ వీడియోలు చూసి గల్ఫ్ నుంచి మళ్ళీ సెలవు తీసుకుని వచ్చారు. అవును సార్. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఆగారు. ఇప్పుడు గల్ఫ్కి ఎక్కి వెళ్ళిపోవడం ఇక ఆయన. ఈ నెల లాస్ట్ ఇక మందులు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తాను సార్, నేను వెళ్ళొస్తాను అంటున్నాడు. ఇక ఈ 2 నెలల్లో కేవలం ప్రెగ్నెన్సీ కోసం ఆయన సెలవు పెట్టుకొచ్చాడు. మన దగ్గర మందులు తీసుకెళ్లారు చక్కగా. తొందరగా ఎన్నాళ్ళు పెట్టారండి? 6 నెలలు పెట్టారా? నమ్మకంతో 4 నెలలు పెట్టినా సార్. 4 నెలలు పెట్టుకున్నా. అదేలే నేను అన్నా కదా, 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు వీడియోలో చెప్తూ ఉంటాంగా. కనీసం ఒక 4 నెలలు ట్రై చేయండి అని 4 నెలలు పెట్టాడు. 2 నెలలు మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుని జై హింద్ వెళ్ళి రావడమే. మళ్ళీ డెలివరీ టైంలోకి వాడుకోవచ్చులే. మళ్ళీ కొంచెం సంపాదించుకొస్తే అక్కడ ఇవ్వాలి డాక్టర్ గారికి డెలివరీ చేసినాడు. అంతే, ఈ లోపల నీ పని లేదు కాబట్టి ఆమె మందులు మింగడం అన్నీ ఆవిడ పని. సరే, కాకపోతే 5 నెలల వరకు మన దగ్గర మందులు వాడాలి. ఎవరో ఒకరిని పంపిస్తే ఆ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు మేము చెప్తాం. అక్కడ మీకు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుని ఆ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అక్కడ చేయించుకుని ఆ అమ్మాయి రావక్కర్లేదు, ఎవరో ఒకరిని పంపిస్తే నేను మందులు ఇచ్చి పంపిస్తాను. ఆ ఎవరో ఒకరు అనేది ఏంటంటే కాస్త ఓపుగా ఉండే వాళ్ళని పంపించాలి. భర్తకి అయితే ఆ ఓర్పు ఉంటుంది. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని పంపిస్తే వాళ్ళకి ఓర్పు ఉండదు. ఫ్రెండ్స్ని పంపిస్తే ముడ్లో ట్రైన్ పెట్టుకొస్తున్నారు, 3 నిమిషాలు కూర్చోవట్లే వాళ్ళు. నాకు ఏంటి వాళ్ళకి ఏదో ఆన్లు ఉన్నాయో ఏంటో తెలియదు నాకు. అసలు 3 నిమిషాలు కూర్చోరు, అర్జెంట్ అంటారు. ఏమన్నా కొంచెం కాస్త మాకు ఆగండి, కొంచెం జనం ఉన్నారు ఇస్తామంటే నెత్తి మీద ఎగిరిపోతూ ఉంటారు. సైతాన్ నెత్తి మీద ఉంటుంది కదా, మామూలుగా ఉండరు. అసలు నేను ఎవడనుకుంటున్నావు, నువ్వు మనిషి అనుకుంటున్నావు, అది కాదా, ఎవడనుకున్నావు నువ్వా అని చెప్పి గంతులు వేస్తూ ఉంటారు. బాబు మీ నెత్తి మీద సైతాన్ వచ్చింది, మీ నెత్తి మీద దేవుడు ఉంటే మేము చూడగలం, అల్లా ఉంటే ఎంతైనా చూస్తాను నేను, సైతాన్ ఉంటే నేనేం చూస్తాను. నేను ఆ యేసయ్య మనిషిని, అల్లా మనిషిని, ఆ వెంకటేశ్వర స్వామి మనిషిని, నేను దేవుడు మనిషిని. దెయ్యాలతో నాకు సంబంధం లేదు. దేవుడికి దెయ్యంకి యుద్ధం జరుగుతుంది. దెయ్యాల వైపు నేను ఎందుకు ఉంటాను? దెయ్యాన్ని సాగనంపుతాను నేను. దానివల్ల ఏమవుద్ది, అలాంటి దెయ్యాలను పంపిస్తే మీ ట్రీట్మెంట్ ఆగిపోతుంది. అందువల్లే నేను అంటున్నాను, అలాంటి వ్యక్తుల్ని మీరు పంపించొద్దు. ఓర్పు, సహనం ఉండే వ్యక్తులైతే బెటరు. అది భర్తకైతే ఉంటుంది. పొద్దున ఎప్పుడో వచ్చాడు, చక్కగా కూర్చున్నాడు. ప్రెగ్నెన్సీ నేను తెచ్చుకున్నాను, అల్లా దయ వల్ల గల్ఫ్కి వచ్చి చూపించాడు, అల్లా లాక్కొచ్చాడు. 10 ఏళ్ళు అయిందిరా బిడ్డ, నువ్వు బాధపడుతున్నావు, కన్నీళ్ళు కారుస్తున్నావు, ఓ పక్కన నువ్వు, ఓ పక్కన మీ భార్య ఎంతమంది అవమానాలు పొందుతున్నారు, ఇక చాలు, మీ బిడ్డ నేను ఇస్తాను రా అని లాక్కొచ్చి విజయవాడ వరకు లాక్కొచ్చి నాకు అప్పగించాడు ఆయన. మళ్ళా 2 నెలల్లో నా జ్ఞానంతో, విజ్ఞానంతో ఆ ప్రెగ్నెన్సీ వచ్చే మార్గంలో నడిపించి ఆ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాను. ఆ రోజు వచ్చారు, శుభ్రంగా టెస్టులు చేయించుకున్నారు, మందులు కొరియర్ పెట్టించుకున్నారా? అవును సార్. కొరియర్ పెట్టించుకున్నారు, వాడతా కూర్చున్నారు, భార్యాభర్తలు నేను చెప్పినట్టు అనురాగంగా ఉన్నారు. మధ్యలో బుడింగిని ప్రెగ్నెన్సీ వచ్చింది, అంతే అయిపోయింది. ఏముంది, ఆ రోజు వచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చారు, అంతే. అట్లా సింపుల్గా ఇలా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తాడు ఆ దేవుడిని నమ్ముకుంటే. అందుకే నేను చెప్పేది. కానీ మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, ప్రెగ్నెన్సీ రాకపోతే దేవుడా ఎంత సందులో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా, గొంతులో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా, ఈ దేవుడు ఉపయోగం లేదా, దేవుడు మార్చేద్దాం
చిరాకు కోపంతో దేవుణ్ణే మార్చడానికి సిద్ధపడుతున్నారు. మార్చాల్సింది దేవుణ్ణి కాదు. భార్య భర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే నీ తండ్రి అయిన దేవుడు నీకు బిడ్డల్ని ఎలా ఇస్తాడు? నీ తండ్రిని మారిస్తే ఉపయోగం ఏంటయ్యా? నువ్వు మారాలి. అదేగా మనం చెప్పింది ఆ రోజు. అవును సార్. మనం మారాలి. భార్యతో భర్త, భర్తతో భార్య ప్రేమగా ఉండాలి. అప్పుడే మన ప్రెగ్నెన్సీ, మన ప్రేమ ఫలం, ఆ బిడ్డ మన పొట్టలోకి వస్తాడు అని చెప్పారు. అవును సార్. అది విన్నారు, సాధించారు. ఆల్ ది బెస్ట్. అల్లా మీకు అలాగే మేలు చేస్తాడు. ఆ బిడ్డని లోకరక్షకుడిలాగా ఈ ప్రపంచానికి అందిస్తాడు. మీరు చక్కగా మరి మన మాట విన్నందుకు, ఇవాళ ప్రెగ్నెన్సీ పొంది, నేను పొందటమే కాదు ఇంకొక 10 మంది అన్న ఆ మాట విని మరి వాళ్ళు కూడా మందులు వాడుకుని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఈ ఐవీఎఫ్లు ఆపరేషన్ లేకోకుండా మరి మంచి జరుగుతుంది అని మంచి మనసుతో ముందుకొచ్చి వాళ్ళకి వీడియో ఇచ్చినందుకు ఆయనకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మంచి పని చేసే వాళ్ళని మనం అభినందించాలి. మీ పేరు? బయటంతా మీకమ్మా ప్రెగ్నెన్సీలు రావడం అంటే చాలా కష్టం. ఏమిటి, రోజుకి 10 ఐవీఎఫ్లు చేస్తారు. నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు వస్తే పండగే. ఆ 1-2 ప్రెగ్నెన్సీలు కూడా ఒక 2-3 నెలల్లో పోతాయి. అది బయట పరిస్థితి. ఇక్కడ ఒక ఐవీఎఫ్ ఉండదు, ఒక ఆపరేషన్ ఉండదు, కానీ రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. అది న్యాచురల్ పద్ధతి. ఇది నేను చేసేది ఏం లేదు. మీరు చేసుకునేది ఏం చేయాలో చెప్తే చాలు. చెప్పు వదిలేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. శుభ్రంగా రిజల్ట్లు వస్తాయి. అది మెయిన్ ఇక్కడ చేస్తున్నది. న్యాచురల్ పద్ధతి, మన పూర్వీకులు ఆచరించిన పద్ధతి. సిద్ధి కుమార్ గారు, రమాదేవి గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి. వీరు కూడా మరి పెళ్ళయ్యి ఎంతకాలం అయిందండి? 6 ఇయర్స్ అయిపోయింది. పెళ్ళయి 6 ఇయర్స్ అయింది. ప్రెగ్నెన్సీ రావట్లా. ఎందుకు రావటం లేదు అనేది తెలియట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఏదో ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వచ్చి మరి 9వ నెలలోనే బిడ్డ చచ్చిపోయింది. అవును సార్. నిలబడలా ఫస్ట్లోనే. ఇక ఆ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీయే రావట్లా. అవును సార్. ఇప్పుడు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో ఇట్లా వచ్చింది ఎందుకు నిలబడలేదో అర్థం కాల. తర్వాత ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదో కూడా అర్థం కావట్లా. డాక్టర్లు చూస్తే మరి ఏదో ఒకటి చెప్తున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, ఐవీఎఫ్లు అంటున్నారు. ఇవన్నీ చేయించుకున్నా కూడా వస్తుందనే గ్యారంటీ ఇచ్చే నాదుడు లేడు. మరి ఏం చేయాలో అర్థం కాక చివరికి మన దగ్గరికి వచ్చారు. యూట్యూబేనా? యూట్యూబే సార్. మళ్ళీ యూట్యూబ్ ద్వారా తెలుసుకుని మళ్ళీ వచ్చా. యూట్యూబ్ అంటే ఈజ్ = గాడ్ అని అర్థం. అవును సార్. వేరే మాటే లేదు. ఏ దేవుని పూజిస్తారు మీరు? వెంకటేశ్వర స్వామి. ఆపద మొక్కులు వాడు ఆ వెంకన్న స్వామి వీళ్ళని బాధను తీర్చడానికి మన వీడియో చూపించి ఇక్కడికి లాక్కొచ్చారు. ఎన్నాళ్ళు వచ్చింది ప్రెగ్నెన్సీ ఇక్కడ? ఓన్లీ 40 days సార్. 40 daysలో ప్రెగ్నెన్సీ. మా అమ్మ స్పీడ్గా ఉన్నాడు సిద్ధి కుమార్. చూడండి, బీటా హెచ్సిజి 8,000 వచ్చింది. 5 దాటితే చాలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 8,000 వచ్చింది. తర్వాత స్కాన్ తీస్తే స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే తీయించుకోమంటున్నా. మన దగ్గర వరకు రావక్కర్లా. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడే స్కాన్ తీయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టండి చాలు అని చెప్తున్నాం. రాశారు. షోస్ 9.3 mm జెస్టేషనల్ శాక్ ఇన్ ఎండోమెట్రియల్ క్యావిటీ, యోక్ శాక్ సీన్, మరి శాక్ ఈజ్ అరౌండ్ 5 weeks సైజ్ అని చెప్పేసి చక్కగా రాశారు. సెర్వికల్ అంతా 3.3 ఇట్లా రాశారు. ఇక్కడ చివరిలో సమ్మరీ ఇంప్రెషన్ ఇంట్రాయూట్రైన్ 5 weeks ప్రెగ్నెన్సీ అని చెప్పి రాశారు. ఇంకా పేటల్ పార్ట్ రావాలి, హార్ట్ బీట్ రావాలి, ఎర్లీ ప్రెగ్నెన్సీ. కానీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. ఫస్ట్ స్టెప్ గట్టెక్కేశారు. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్ పేటల్ పార్ట్, హార్ట్ బీట్. దాన్ని రావడానికి ఇప్పుడు మందులు ఇస్తాం. తర్వాత స్టెప్ అవయవాలు. 3rd month లోపు అవయవాలు రావాలి, వాటికి మందులు ఇస్తాం. ఆ తర్వాత అవకరాలు రాకుండా కాపాడుకోవాలి, వాటికి 2 నెలలు మందులు ఇస్తాం. మొత్తం 5 నెలలు మన కోర్సు. అందుకే ఈ 5 నెలలు మన దగ్గరే వాడాలి అని చెప్పి భర్తను రమ్మంటున్నాం. భార్య అక్కడ దూరం నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఇబ్బంది, వేవుళ్ళు ఉంటాయి.
ప్రెగ్నెన్సీ మళ్ళీ జర్నీల వల్ల పోద్దామనే భయంతో మనం ఏమంటున్నాం, ఫస్ట్లో వచ్చినప్పుడు టెస్టులు చేయించుకోండి, మందులు కొరియర్లు పెట్టించుకోండి, వాడండి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే మాకు ఇన్ఫామ్ చేయండి, టెలికాలర్స్ ద్వారా మేము మీకు సలహా ఇస్తాం. ఏం టెస్ట్ చేయించుకోవాలి, ఏం స్కాన్ తీయించుకోవాలి, అక్కడే స్కాను టెస్టులు. సరే, అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పాలండి సిద్ధి కుమార్ గారు, మీ ఎక్స్పీరియన్సెస్, మీ సక్సెస్ స్టోరీ అసలు ఎలా తెలిసింది? ఈ 6 ఏళ్ళ నుంచి ఫస్ట్ బిడ్డ పోయింది, బాధపడ్డారు, మరి తర్వాత ఎందుకు రాలేదు, ఇన్నాళ్ళు చాలా చోట స్ట్రగుల్ అయ్యారు, మరి ఈలోపు మీకు ఆ వెంకన్న స్వామి నా దగ్గరికి ఎందుకు రప్పించాడు, రప్పించినా కూడా నువ్వెట్టా వచ్చావు, మధ్యలో ఆయన తిట్టుకోకుండా నా దగ్గర ఎలా నిలబడ్డావు, ఈ లోపల బుడింగిన 40 రోజులు ఎందుకు వచ్చింది, మండలం దీక్షలాగా దీక్ష కూడా చేశారా, మండల దీక్ష? వెళ్ళొస్తా సార్ నేను. వెరీ గుడ్, ఓకే, ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. సో మొత్తానికి అటు వెంకన్న కాపాడారో అటు అయ్యప్ప కాపాడారో తెలియదు, కానీ ఇద్దరు కలిపి మిమ్మల్ని గట్టెక్కిచ్చారు. సరే చెప్పండి మీ సక్సెస్ స్టోరీ ఎలాగా ఏంటి అనేది. మాది రంగారెడ్డి డిస్టిక్ అండి. అయితే ప్రెగ్నెన్సీ వచ్చి బాబుడ్డి చనిపోయాడు 2021లో. అప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం లేదు. 5 హాస్పిటల్ తిన్నా హైదరాబాద్లో. మొత్తం 5 హాస్పిటల్లో 3 హాస్పిటల్ ఏమో మొత్తం మందులు అవి బాగానే తిన్నా, మా వైఫ్ బాగానే తిన్నది. ఇంకా 2 హాస్పిటల్ అయితే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. ఒక హాస్పిటల్ ఐవీఐ, ఒక హాస్పిటల్ ఏమో ఐవీఐ వేసుకోండి, లేదంటే అది మిస్ అయితే ఐవీఎఫ్ వేసుకోమని వాళ్ళు సజెస్ట్ చేశారు సార్. వాళ్ళు 2 lakhs చెప్పారు సార్ ఐవీఎఫ్కి. 2 lakhs చెప్తే కన్స్ట్రక్షన్ తక్కువ చేసి 150 చేస్తున్నారు. చాలా మంచి మనసు. 50,000 డిస్కౌంట్ సార్, 50,000 డిస్కౌంట్ చేస్తున్నారు సార్. నీకు 50,000 రానుకోవడం వచ్చేసింది, ప్రెగ్నెన్సీ కూడా అయిపోయింది. అవును సార్, 50,000 డిస్కౌంట్ చేస్తున్నది. మేము అప్పటికే మీ వీడియోలు చూస్తున్నాం సార్ మేము యూట్యూబ్లో. అయితే నాకు గట్టి నమ్మకం ఉంది, సార్ దగ్గరికి వెళ్దాం. మా ఇంట్లోనేమో మా వాళ్ళేమో చూపించుకోండి హాస్పిటల్, ఇక్కడ చూపించుకోండి అని వాళ్ళు నమ్మేస్తారు సార్. వాళ్ళు ఇక నాకు అనిపించింది ఇవన్నీ ఐవీఎఫ్లు వద్దు, ఇవన్నీ ఏమొద్దు, అన్ని ఇడిచిపెట్టేసి అని చెప్పి. మేలే బంద్ ఉంది కదా సార్, మేకంటే ముందు నుంచి చూస్తున్నా సార్ నేను. బంద్ ఉంది కాబట్టి ఆ నెల అయిపోయినా సార్. లేకపోతే అంతకుముందు వచ్చేసి బంద్ కాబట్టి ఆ నెల రాలేను. జూన్లో 18లో వచ్చాను మీ దగ్గరికి. అట్లా సార్, అట్లా మీ దగ్గర రావడం వల్ల మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇందుకీ అప్పుడు ఎందుకు బిడ్డ పుట్టి ఎందుకు చనిపోయిందో అర్థమైందా? ఇప్పుడన్నా మన కౌన్సిలింగ్లో 2 గంటలు చెప్పాను. చెప్పారు సార్, క్రిముల ద్వారానే అని అర్థమైంది సార్. క్రిములు పొడిచేసినాయి. అవును సార్. కానీ బిడ్డని లేట్గా పొడిచినాయి. అవును సార్. వెంటనే పొడిస్తే 3 నెలలకే చచ్చిపోద్ది. అవును. లైట్గా పొడిస్తే 5వ నెల 9వ నెలకైనా చచ్చిపోద్ది. ఇంకా లైట్గా పొడిస్తే బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా బిడ్డ పుట్టే కూడా చచ్చిపోద్ది. క్రిమి అప్పుడు క్రిమి వచ్చి లాస్ట్లో పొడిచింది బిడ్డని, బిడ్డ దక్కల. ఆ క్రిమి ఏమైంది, పెరిగిపోయింది. అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు కట్టేసి కూర్చున్నాయి. అందుకే ఇక బిడ్డ సంగతి పక్కన పెట్టు, నీ వీరికణాలు కూడా బతికే పరిస్థితి లేదు, నీ అండాలు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి, ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి వచ్చేసింది. అందుకే మనం ఏం చేసాం, మళ్ళీ ఆ క్రిములను గుర్తించి మీ ఒంట్లో నుంచి ఆ క్రిములని పారద్రోలాం. ఎప్పుడైతే క్రిములు తోలేసామో ఆటోమేటిక్గా నీ బిడ్డ మళ్ళీ నీకు వచ్చేసి. అర్థమైందిగా? మీ దగ్గర మేము పట్టుబట్టి వచ్చిన సార్. నేను విడవలేదు, సార్ దగ్గర పోవాలి, నేను ఎట్లయినా ప్రెగ్నెన్సీ సార్ తోనే తీసుకోవాలనుకున్నా, సార్ దగ్గరనే తీసుకున్నాను సార్. నేను క్రిమినల్ అనే విషయం ఎక్కడన్నా ఒక్కరన్నా మాట్లాడారు? చెప్పలేదు సార్. ఐవీఎఫ్ గురించి చెప్పారు. కనీసం ఒక 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా సార్. నేను 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఐవీఎఫ్కి వెళ్తే ఇంకా 2 లక్షలే గ్యారంటీ కూడా లేదన్నారు సార్. ఎవరు గ్యారంటీ ఏం లేదు, డబ్బులు రావడం మాకు రావడం మాత్రం గ్యారంటీ. ఐవీఎఫ్ చేసిన డాక్టర్ గారికి మాత్రం డబ్బులు గ్యారంటీకి వస్తాయి, నీకే గ్యారంటీ ఉండదు. కానీ మనం ఏం చెప్తున్నాం, అందుకే ఐవీఎఫ్లు వద్దయ్యా, సమస్యను గుర్తించు. ఐవీఎఫ్ చేసినా రాదు నీకు. ఎందుకని? క్రిమి ఉందంటే ఇగో భూమిలో పురుగు ఉంది, ఇంతకుముందు మొక్క వచ్చింది, మొక్కని చీడ పట్టి నాశనం చేసింది, పురుగు అక్కడే ఉంది, ఎవరో చోట్ల. ఇప్పుడు ఏం చేసింది, ఆ పురుగు పెరిగిపోయి మొక్కే కాదు నీ విత్తనాలు పడుతున్నా మళ్ళీ మొక్క కోసం నువ్వు ట్రై చేస్తున్నావు, విత్తనాలు వేస్తున్నావు, విత్తనాలు తినేస్తుంది, పంట రావటల్లా. ఇప్పుడు మొక్క రావట్లేదని చెప్పి నువ్వు విమానంలో నుంచి విత్తనాలు చల్లావనుకో, వస్తుందా? 2 లక్షలు పెట్టి విమానం తీసుకుని విత్తనాలు చల్లినా ఆ విత్తనాలు ఎక్కడికి వెళ్తాయి, భూమిలోకి వెళ్ళి పడతాయి. పురుగు ఎక్కడ ఉంది, భూమిలోనే ఉంది. ఆ విత్తనాన్ని అయినా తింటది, ఫలితం రాదు. ఐవీఎఫ్ చేసిన ఐవీఎఫ్ వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తారు మా భార్యకు, ఫోన్ లేపుతలేదు. మేము ఇక్కడ పండగ వచ్చినప్పుడల్లా చేస్తారు, ఏం పర్లేదు, రావచ్చుగా అమ్మ. దసరా ఆఫర్ రా, మళ్ళీ దసరా అయిపోయిందని బాధపడక్కర్లా నువ్వు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి స్పెషల్ ఆఫర్. 2 ఐవీఎఫ్లో పోతే 1 ఐవీఎఫ్ ఫ్రీ.
అంటే డబ్బులు కట్టి 2 పోతాయి వాళ్ళే చెప్తున్నారు. ఫ్రీ ఎలాగూ పోద్దనే కదా అర్థం. అర్థం చేసుకుంటే దాంట్లో బోల్డ్ పరమార్థం ఉంది. సో 3టికి నో గ్యారంటీ. అవును సార్. కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ ఐవీఎఫ్ అనేది కాదు, ఆపరేషన్లు కాదు ఇక్కడ మనం చూడాల్సింది. వీటి వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ముందు క్రిమి ఉంది. ఆ క్రిమిని గుర్తిస్తే నీ వీరకణం బాగుపడిద్ది, మీ అండం బాగుపడిద్ది, బిడ్డ వస్తుంది. బిడ్డను కూడా డ్యామేజ్ చేయలేకుండా క్రిమి నుంచి మనం కాపాడగలిగితే బిడ్డ నిలబడి మన చేతిలోకి వస్తుంది అని చెప్పా. అదే చెప్పింది అక్కడ. భూమి అంటే గర్భసంచి, విత్తనం అంటే వీర్యకణం, అలాగే పురుగు అంటేనేమో ఇన్ఫెక్షన్. అదే మనం చెప్తుంది. C10, U10, T5 25 రకాల క్రిములు మన వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా పొడిచేస్తాయి, అబార్షన్ చేస్తాయి, అవకరాలు కలిగిస్తాయి. అబార్షన్ చేయలేకపోతే కనీసం అవకరాలైనా కలిగిస్తాయి. అలాంటి క్రిముల నుంచి మనం కాపాడుకోవాలి అనేదే మనం చెప్పాం. ఆ క్రిముల్ని టెస్ట్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తోసేసాం. దీన్నే సర్పదోషం, నాగదేవత దోషం అన్నా నేను. సర్పాలు పాములు అక్కడ తోలడానికి మనం పాలు పోస్తాం, ఇక్కడ సిరప్లు వేస్తాం, అక్కడ గుడ్లు వేస్తాం, ఇక్కడ ట్యాబ్లెట్లు మింగుతాం. మీ పొట్టలో ఉన్న ఈ సర్పాలని పాముల్ని క్రిముల్ని పారాదురోలుతాం. దానివల్ల మన బిడ్డ మళ్ళీ రావగలుగుద్ది, లేకపోతే మన పొట్టలోకి రాదు. ఒకవేళ వచ్చినాయి కాటేసేస్తాయి, మళ్ళీ నిలబడినేవు. అందుకే నీ వీటిని తోలేయాలి అని చెప్పారనమాట. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిములు అడ్డం పడతాయి. బిడ్డను రానివ్వు, వస్తే నిలవనివ్వవు. ఆ క్రిములను తోలేస్తే మన బిడ్డ మనకు నిలబడుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పా. అర్థమైంది. మీ వీడియోలు చూస్తూ వచ్చేసాను సార్. మీలాంటి డాక్టర్ అసలు వాళ్ళనే లేకుండా సార్. మిమ్మల్ని కోసం చెప్పేటప్పుడు ఎవరు లేరు నాకు తెలిసి. వాళ్ళు ఎవరు లేరు సార్, నిజంగా చెప్తున్నా. మిమ్మల్ని నమ్మినా నేను వచ్చి 6 కొడదాం అనుకున్నా, 6 కొట్టేసి సార్. కొట్టేసావు అంతే. 40 రోజుల్లో అంతే దులిపేసావు సార్. అది ఇన్ని సంవత్సరాల నుంచి రానిది 40 రోజుల్లో ఎలా వచ్చిందంటే సరైన కారణాన్ని గుర్తించి దాన్ని తొలగిస్తే ఛాన్స్ వస్తుంది. భర్త వేస్ట్ భార్య వేస్ట్ అనుకోకూడదు. ఇద్దరు ఇద్దరిని పనికి రాకుండా చేస్తున్న క్రిముల్ని తొలగించుకుంటే ఇద్దరు పనికొస్తారు, ఇద్దరు బాగుంటారు అని చెప్పాం. వెరీ గుడ్. సరే, ఇంకా వీళ్ళకి ఏమైనా సందేశం మీరు ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వండి. ఎందుకంటే యు ఆర్ అ సక్సెస్ఫుల్ పర్సన్. అవును సార్. నీ మాట ఇప్పుడు ప్రపంచం వింటది. యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ డాక్టర్ వైఎస్ బాబు లాంటి డాక్టరు వాళ్ళనే లేరు. మీరు వచ్చి ఒకసారి చూపించుకోండి. మీకు ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ కావాలో రండి, తీసుకొని పోండి ప్రెగ్నెన్సీ. అంతే, ఒకటే మాట సార్. ఇక వన్ వే సార్, 2 వే లేదు సార్, 1 వే. రండి, తీసుకొని వెళ్ళిపోండి అంతే. ఇదేదో టైటిల్ బాగుంది, రండి ప్రెగ్నెన్సీ తీసుకుని పోండి. అంతే సార్, రండి ప్రెగ్నెన్సీ తీసుకోండి అంతే. ఆలోచించేది ఏం లేదు. ఎంత లేట్ చేస్తే అంత లేట్ అయిపోతుంది మీకు. ఇక అంటే మనం చెప్పిన మీకు అందరికి కొంతమంది చెప్పిన ఎండ్రయ్యా సార్. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళ అప్పులు ఉంటాయి కొన్ని సార్. అక్కడ డాక్టర్ గారికి ఇవ్వాలి. పొట్టల మీద చట్టెల మీద మానాల్లో సూదిలేసి గుచ్చించుకోవాలి సార్. ఆ హింస అంతా పడాలి. ఆ పడ్డాక కానీ వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. ఏం చేస్తాం? నా వీడియోలు చూస్తూనే ఉంటారు కొంతమంది. చూస్తూ ఉంటాడు, సందులో ఉందని ఐవీఎఫ్కి వెళ్తాడు, 2 ఐవీఎఫ్లు కూడా చేయించుకుంటాడు. చివరికి అప్పుడు వస్తాడు. వచ్చిన 10 రోజులకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆయనకి కూడా. ఈ సందులో ఆయనే, ఇదే సందు. ఈ 2 ఐవీఎఫ్లు ఇటు నుంచి వెళ్ళి చేయించుకున్నాడు. చివరికి ఇక్కడికి వస్తే 10 రోజులకు వచ్చి ఆయనకి బాధ, మహాబాధ, మామూలు బాధగా. సందులో నుంచి వెళ్ళాను డాక్టర్ గారు. రోజు ఇట్లా చూసుకుంటాను వెళ్ళేవాడిని అండి. ఏంటి ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారే, మన ఐవీఎఫ్ సెంటర్లో తక్కువ ఉన్నారంటే ఏమో లేదో జనాలు ఏదో ప్రియామో ఆపరేమో అని అక్కడ ఆపర్లోనే వెళ్ళాడు ఆయన. ఇక్కడ సంవత్సరానికి 500 ఫీజు, ఆఫర్ అంటే సంవత్సరానికి 500 ఫీజు. అక్కడ నెలకు 2 లక్షలు 3 లక్షలు 50,000 డిస్కౌంట్. చూడండి, డిస్కౌంట్ ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ 500 ఫీజు అయినా 500 కట్టాలా సంవత్సరానికి పిల్లలు పుట్టే వరకు ఫీజు. అక్కడ 50,000 డిస్కౌంట్. దేంట్లో 3 లక్షల్లో డిస్కౌంట్లోకి వెళ్తే 15 వెనకకి వెళ్ళిపోతారు సార్. 2.5 లక్షలు పోతుందనే విషయం మర్చిపోతున్నారు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. సరే, ఏది ఏమైనా ఆ దేవుడు దయ వల్ల మీరు నమ్మారు, ఇక్కడ వరకు రాగలిగారు, నిలబడగలిగారు, వాడగలిగారు, చివరికి ప్రెగ్నెన్సీ సాధించారు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి మీ బిడ్డకి అలాగే తోడుగా నీడగా ఉండి వాడు బయటకు వచ్చి ఒక లోకరక్షకుడు అయ్యేటట్టుగా చేయాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్.